నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి భూమి పూజ. 30 ఏళ్ల బొజ్జల పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తే 2 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తారని సవాల్. అమ్మపాలెంలో పలు ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఇంటి ముందుకే పాలన వచ్చిందనే ఎమ్మెల్యే. ఏర్పేడు మండలం మేల్రపాక దళితవాడలో పర్యటించిన శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి. శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ నాగేశ్వరరావు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ అధికారులతో సమీక్ష. నిర్వహణపై అఖిలపక్ష పార్టీలతో సమావేశమైన శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి. ఓటర్ లిస్టులో లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచన. శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబం 30 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, 2 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రకటించారు. తాము చేసిన అభివృద్ధి పనులకు మరో 100 శిలాఫలకాలు ఆవిష్కరించవలసి ఉందన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దేవస్థానం చైర్మన్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధిలో అండర్ విద్యుత్ కేబుల్ విధానం అమల్లోకి తీసుకురావడంతో విద్యుత్ స్తంభాలను పూర్తిగా తొలగింపచేసి వాటి స్థానంలో వీధి లైట్ల కోసం వాహన సేవకులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2 కోట్లతో చేపట్టిన విద్యుత్ దీపాల ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సంయుక్తంగా భూమి పూజ నిర్వహించారు. చతుర్మాడ వీధుల్లో ఏర్పాటు చేసే లైటింగ్ పోల్స్ పై మోక్షం పొందిన మూగజీవుల పేర్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కైలాసగిరి ప్రదక్షిణ మార్గంలో స్వామి అమ్మవార్ల విడిది కోసం 9 విడిది మండపాలను ₹1 కోటి నిర్మింపజేశారు. ఈ విడిది మండపాలను ఎమ్మెల్యేతో పాటు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తాము చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు వరుసగా భూమి పూజ ప్రారంభోత్సవాలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో మరో 100 పనులకు సంబంధించి శిలా ఫలకాలు ఆవిష్కరణ చేయాల్సి ఉందని, ఇదే తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. గత 30 ఏళ్లలో బొజ్జల కుటుంబంలో కాళహస్తికి చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, ఆలయ అధికారులు నూకరత్నం, శ్రీనివాసరెడ్డి, వెంకట సుబ్బయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 4 ఈదుల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ అవటం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన లైటింగ్ అండర్ గ్రౌండ్ అయితే స్టేట్ గవర్నమెంట్ తరఫున 15 కోట్లతో చేయించడం జరిగింది. ఇది గత రాజులు ఏలిన కాళహస్తి రాజులు 2 రాజులు ఏలినారు. ఆ రోజు వేసిన రోడ్లో దాని మీద రోడ్లు వేసుకొని వచ్చినారు. కనీసం పోల్స్ కూడా మార్చలేని పరిస్థితి. మనం దేవుని 4 వీధులు తిప్పేప్పుడు చెయ్యి కూడా ఇరిగిపోయింది. ప్రతిసారి అదే జరుగుతుంది. దానికోసం అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకొని వచ్చినాం. దాదాపు 15 కోట్లు పెట్టి టెంపుల్ తరఫు నుంచి దాదాపు 2 కోట్లు పెట్టి లైటింగ్ అన్ని కూడా నిజంగా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు. భక్త కన్నప్ప, సాలిపురుగు, నావుపాము, ఏనుగు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క లైటింగ్ వస్తూ ఉంది. అది కూడా త్వరలో ఒక 15 నుంచి ఒక నెల లోపల 10 రోజుల లైటింగ్ అంతా కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇది కూడా కాళహస్తిలో డెవలప్మెంట్ అంటే ఏంది అనేది చేసి చూపించాలని మేము కావచ్చు, అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా టెంపుల్ సంబంధించిన అన్ని కార్యక్రమంలో అసలు నేను చైర్మన్ గారిని అదే అడిగిన, ఏం రోజు ఇన్ని పెట్టకపోతే అంటే అన్ని పెడుతున్నా కూడా సాల్టంలో టైం అంటే. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, నూతన సచివాలయాలను, భవనాలను ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటు పాలనతో పాటు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్,
21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సచివాలయ నూతన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామం వచ్చిన తన వారితో కలవడం ఆనందంగా ఉందని, పేదవారికి కావలసిన ప్రభుత్వ సౌకర్యాలు వారి ఇంటి వద్దకే అందజేసే లక్ష్యంతో, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే లక్ష్యంతో సీఎం జగన్ ఆదేశాలతో గ్రామాల సచివాలయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రీకాళహస్తిలోని అమ్మపాలెం నందు నూతనంగా నిర్మితమైన సచివాలయ, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లు నూతన భవనాలను ప్రారంభించామని, సచివాలయం నందు ప్రజలకు కావలసిన ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటుందని, రైతు భరోసా కేంద్రంలో రైతన్నలకు కావలసిన ఎరువులతో పాటు సలహాలు, సూచనలు అందజేస్తారని, గ్రామంలోని రైతన్నలకు ప్రజలకు ఎటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారికి వైద్య సదుపాయాలు అందే విధంగా నేడు గ్రామంలోని విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం పేదల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమానం తెలియజేస్తుందని, ఇక రానున్న ఎన్నికల్లో ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మరియు నియోజకవర్గంలో తనని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని కోరారు. పెరిగిన ఊరు, ఈ ఊళ్ళో సెక్రటరీ బిల్డింగులు, అదేవిధంగా శ్మశానానికి రోడ్డు, రింగ్ రోడ్డు, ఇవన్నీ ఊరికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఆశీర్వాదం ఇచ్చారు ఈ ఊరు, పొల్లాటికండిగా పేట, ఈ మూడికి కలిపి రింగ్ రోడ్ వేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ ఆనందం ఏంటంటే మా ఇంట్లో బిడ్డ మా ఇంటికి వచ్చాడు, ఏం కావాలన్నా కూడా మేము అడిగి చేయించుకుంటాం, ఇప్పుడు కూడా మళ్ళీ వన్ సైడ్ గా ఈసారి కూడా చేస్తామని చెప్పారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూళ్ళకి ఆస్తి చేయటం జరిగింది. ఏర్పేడ్ మండలం మేల్రపాక దళితవాడలో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. ఏర్పేడ్ మండలం మేల్రపాక దళితవాడలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి పర్యటించారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుద్దిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు. ప్రజల కష్టాలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా మళ్లీ తెలుగుదేశం రావాలని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబును, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అన్నారు. ప్రతి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగత్ రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిపారు. ఆదిత్యునిపై పరమేశ్వరుడు విహరిస్తూ భక్తులకు కరుణ కటాక్షాలను అనుగ్రహించారు. భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యప్రభ వాహన సేవ వైభవపేతంగా చేపట్టారు. ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారిని సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని చప్పవరంలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ చతుర్మాడ వీధుల్లో సూర్యప్రభ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. సకల లోకాలకు వెలుగునిస్తూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించే ఆధిపత్యాన్ని వాహనంగా చేసుకొని సర్వలోక రక్షకుడు, జగత్ రక్షకుడైన శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కరుణా కటాక్షాలు అనుగ్రహించారు. విశిష్టమైన రథ సప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనంపై పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ కర్పూర నీరాజనాలు పట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజురు శ్రీనివాసులు, ఆలయ అధికారులు హరి యాదవ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు. డబుల్ ఓట్లు మృతి చెందిన వారి ఓట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలింగ్ బూత్ పరిధిలో స్పెక్టోరియల్ అధికారి నియామకం జరుగుతుందని, సమస్యాత్మక పోలింగ్ బూతులలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని ఆర్టీఓ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్టీఓ తెలిపారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితాలు, మార్పులు చేర్పులపై సవరించారు. బీజేపీ నాయకులు గరికపట్టి రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మినరల్ రవి, సిపిఎం నాయకులు గంధం మణి, గురువయ్య తదితరులు సమావేశంలో పాల్గొని ఓటర్ జాబితాలో నెలకొన్న లోపాలను ఆర్టీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఓట్లు చేర్పులు, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చేపట్టే వరకు అవకాశం ఉంటుందని, ఓట్ల తొలగింపు మాత్రం తగిన ఆధారాలు ఇస్తే మాత్రమే తొలగింపు చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ బూతుల నిర్వహణ వాటికి సంబంధించిన సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామన్నారు. త్వరలో ప్రతి పోలింగ్ బూత్కు స్పెక్టర్ అధికారి నియామకం జరుగుతుందని, వారు పోలింగ్ బూత్, అక్కడ పరిస్థితి, బందోబస్తు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. వారి వివరాలు కూడా ఆల్ పార్టీలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ బూతులలో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎన్నికల పర్యవేక్షణ అధికారి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 168 శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించి 25వ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. దీనికి గాను అన్ని పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రతి వారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వారము ఖచ్చితంగా ఒకరోజు రాజకీయ ప్రతినిధులందరితో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరపడం జరుగుతుంది. దీంట్లో గాను వాళ్ళకి మొత్తం చేర్పులు ఎలా జరుగుతున్నాయి, ఓటర్లు తీసివేతలు ఎలా జరుగుతున్నాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే డే టు డే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి మేము ఏ ప్రక్రియ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరిస్తున్నాము. శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన ఈవోగా ఎస్వి నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ అధికారులతో సమీక్షించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని నూతన ఈవో నాగేశ్వరరావు తెలిపారు. ఉద్యోగ జీవితంలో చివరి మాసాలు వాయులింగేశ్వరుని సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం నూతన ఈవోగా ఎస్పీ నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. డిఆర్ఓగా ఉన్న ఎస్వి నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలో శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా నియమించారు. గతంలోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జెడ్పీ సీఈఓగా 3.5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ నాగేశ్వరరావును ఆలయ ఉద్యోగ సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి నూతన ఈవోను కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు చెల్ల చెంచురత్నం యాదవ్ నూతన ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన ఈవో ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు మరో 4.5 నెలలు మాత్రమే పనిచేసే అవకాశం ఉందని, ఉద్యోగ జీవితంలో చివరి రోజులు శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం మహా ఆనందంగా ఉందన్నారు. దేవాదాయ శాఖలో పనిచేయడం ఇదే ప్రథమమని, ఆలయాల్లో తాను ఎప్పుడు పనిచేయలేదని, చివరి రోజుల్లో దేవుడి సేవ చేసే భాగ్యం లభించిందని అన్నారు. రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై అధికారులతో చర్చించామని, మార్చి 3 నుంచి 16 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను గతంలో లాగా వైభవంగా నిర్వహణకు కృషి చేస్తామన్నారు. శివరాత్రి వచ్చేసి 3వ తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు స్టార్ట్ అయ్యి 16వ తేదీన ముగిస్తాయి. సో ఈ 3వ తేదీన జరిగే శివరాత్రి ఉత్సవాల కోసము ప్రిపరేషరీ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాకన్నా ముందున్న ఈవో ఇన్ఛార్జ్ ఈవో రామారావు కొన్ని వర్క్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగిందట. ఇప్పుడే మా స్టాఫ్ చెప్పడం జరిగింది. ఏమైనా పెండింగ్ ఉన్న వర్క్స్ ఉంటే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో గత సంవత్సరం ఏ విధంగా జరిగిందో ఒకసారి స్టడీ చేసి అదే పద్ధతిలో ఈసారి కూడా అమలుపరిచి ఆ పద్ధతిని సక్సెస్ఫుల్గా చేయాలనేది మా యొక్క ఉద్దేశము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన చాతుర్ముఖ సూర్య భగవానుడికి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు చేపట్టారు. ఆదిత్యునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించి దివ్య అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో సూర్య భగవాన్ను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రుద్రపాదాల మండపం వద్ద వెలిసి ఉన్న శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు. చతుర్ముఖ సూర్య భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్కు వేదోయుక్తంగా అభిషేకాలు జరిపారు. అనంతరం విశిష్ట దివ్య ఆభరణాలతో అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చతుర్ముఖ సూర్య భగవాను దర్శించుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఆదిత్యుని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించారు. ఈ విశేష అభిషేక సేవలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని జయరామరావు వీధిలో ముస్లిం సోదరుడు చాంద్ బాషా మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని జయరామరావు వీధిలో ముస్లిం సోదరుడు చాంద్ బాషా మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. మైనార్టీ నాయకుడు ఫఠాన్ ఫరీద్, ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జయరామరావు వీధిలోని చాంద్ బాషా సతీమణి మక్బుల్ బేగంకు సిపాయి సుబ్రహ్మణ్యం సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జయరామరావు వీధి నందు చాంద్ బాషా అనే ముస్లిం సోదరుడు మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వెనువెంటనే స్పందించి నేడు వారికి సిపాయి భరోసా పేరిట నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేయడం సంతోషకరమైన విషయమని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎవరు అండగా ఉండారో ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇన్ని సంవత్సరాలుగా కానరాని ప్రతిపక్ష నాయకులు నేడు గొప్పలు చెప్పుకుంటూ వారి రాజకీయ స్వలాభం కోసం అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని, నియోజకవర్గంలో సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డిని ఆదరించి ఈ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చాలని కోరారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల బంద్ సందర్భంగా శ్రీకాళహస్తిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత బంద్ విజయవంతమైందని, ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వదిలి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను నిరసిస్తూ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ రైతు కూలీల సంఘం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ బంద్ సందర్భంగా శ్రీకాళహస్తిలో వామపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. స్థానిక పిఆర్ అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని నినాదాలు నిరసన ధర్నా చేశారు. అయితే వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కర్షక కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేసి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టాన్ని చేయాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లారీ డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని లారీ అసోసియేషన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియు, లారీ అసోసియేషన్ సంఘం నాయకులు రామశెట్టి వెంకయ్య, గురవయ్య, గంధం మణి, శివకుమార్, తులసి రాజన్, శోభ, అన్వర్ బాషా, గురునాథ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 500 రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి రైతు సంఘాలంతా కూడా ఈరోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందుకని ఆ ఉద్యమం ఫలితంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంద్ అంటే ఎక్కడి నుంచి కూడా సరుకులు రాకుండా పట్టణాలకు ఆఫ్ చేశారు రైతులు. అలాగే దీనికి సంబంధించిన కార్మిక చట్టాలను కూడా సవరించి
కార్మికులు కూడా తీవ్ర అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా కార్మికులు సార్వత్రిక సమ్మె కూడా పిలుపుకోవడం జరిగింది. కార్మిక కర్షక గ్రామీణ బంధుని అలాగే సార్వత్రిక సమ్మెను ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే తిరుపతి శ్రీ కాళహస్తిలో ఈ యొక్క బంధు జయప్రదం చేయడానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రోటరీ క్లబ్ బీజేపీ మహిళా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశయాల సాధనకై ఎలా కృషి చేయాలో నిపుణులు వివరించారు. శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కండ్రిక ఉమ ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారి ప్రగతికై మరియు వారి ఆశయ సాధనకై ఎలా కృషి చేయాలో నిపుణులు తెలియజేశారు. ఈ సందర్భంగా కండ్రిక ఉమ మాట్లాడుతూ కేరళ నుంచి ద్విచక్ర వాహనాల్లో వచ్చి కార్యక్రమానికి హాజరైన ప్రముఖ మోటివేటర్ బిజుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిజు మాట్లాడుతూ తాను కేరళ నుంచి 47 రోజులుగా ప్రయాణం చేస్తూ 43 పాఠశాలల్లోని విద్యార్థినీలకు పై అంశంపై అవగాహన కల్పించాలని, విద్యార్థినీలు ఏ రోజైతే పూర్తి అవగాహనతో తమ లక్ష్య సాధనకై కృషి చేస్తారు ఆనాడే మహిళా అభివృద్ధి ప్రగతి సాధిస్తామని తెలియజేశారు. కేరళ నుండి రొటేరియన్ బిజు గారు ఇక్కడ స్కూల్కి వచ్చి ఈ ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రగతి కోసం, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎలాంటి అంబిషన్స్తో ఉండాలి, ఎలా వాళ్ళు ఉన్నతికి రావాలనేది చక్కగా వివరించారు. వారికి మా రోటరీ సభ్యులందరి ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రథ సప్తమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు టీటీడీ గార్డెన్ సిబ్బంది. సంప్రదాయ పుష్పాలతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కొన్ని రకాల కట్ ఫ్లవర్స్ ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రథసప్తమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు టీటీడీ గార్డెన్ సిబ్బంది. సంప్రదాయ పుష్పాలతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కొన్ని రకాల కట్ ఫ్లవర్స్ ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, పండ్లతో సర్వంగ సుందరంగా అలంకరించగా ఆలయ మహాగోపురంతో పాటు తిరుమలలో కూడలు అన్ని విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు టీటీడీ ఉద్యానవన సిబ్బంది. శ్రీవారి ఆలయ మహాగోపురంతో పాటు ఆలయం లోపల ధ్వజస్తంభానికి వివిధ రకాల పుష్పాలతో అత్యంత శోభయమానంగా అలంకరించారు. రంగురంగు పుష్పాలతో ఎటు చూసిన పూల తోరణాలు, కట్అవుట్లు, బొకేలతో చేసిన అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఓవైపు పుష్ప అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుండగా విద్యుత్ అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రధాన గోపురంతో పాటు ప్రాకారం, ఆలయం లోపల వెలుపల విద్యుత్ దీప వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రథసప్తమికి ప్రతీకగా ఆలయం ముందు శ్రీ మలయప్ప స్వామివారి ఫ్లెక్సీతో పాటుగా సర్వభూపాల, చంద్రప్రభ, సూర్యప్రభ, చంద్రశేష వాహనంపై విహరిస్తున్న స్వామివారు చిత్రపటాలు ఏర్పాటు చేశారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాడ వీధుల్లో సప్త వాహనాలపై తిరుమలేశుడు దర్శనమిచ్చాడు. తొలిగా శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకొని గోవిందుడికి మంగళ హారతులు పలికారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాడ వీధుల్లో సప్త వాహనాలపై తిరుమలేశుడు దర్శనమిచ్చారు. తొలిగా శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకొని గోవిందుడికి మంగళ హారతులు పలికారు. రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్యనారాయణుడు సూర్యప్రభ మధ్యస్థుడై దివ్య అలంకరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాము. ఇంతటి మహాతేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉదయం 5:30 నుంచి సూర్యప్రభ వాహన సేవ మొదలై అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకున్నారు. శ్రీవారు సూర్యోదయన భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను స్పృశించాయి. ఈ ఘట్టంను కన్నులారా తిలకించిన భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. ఆలయ మాడవీధులంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత సుగుణమ్మ విమర్శించారు. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులంటూ సీఎం చిలక పలుకులు పలికారని తిరుపతిలో అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత సుగుణమ్మ తిరుపతిలో విమర్శించారు. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అంటూ సీఎం చిలక పలుకులు పలికారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధాని అన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. ఎన్నికల సమీపంలో హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని చెప్పిస్తున్నారని అన్నారు. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని ఆరోపించారు. లోటస్ పండుగ తిరిగి వెళ్లేందుకు ఏపీ రాజధాని హైదరాబాద్ కొనసాగాలని అంటున్నారన్నారు. అసలు పాలన అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. దేశంలోనే విచిత్ర పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో ముఖ్యమంత్రి హోదాలో పర్దాలు కట్టుకొని తిరిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు. ఏపీలో ప్రజల వ్యధలను రాజధాని ఫైల్స్ సినిమాలో చూపించారన్నారు. పోలీసులే స్వయంగా రాజధాని ఫైల్స్ మూవీని అడ్డుకోవడం విడ్డూరమన్నారు. విధ్వంస పాలనను ముఖ్యమంత్రి గుర్తించి ప్రజలు పంపిస్తే ఇంటికి పోతానని అంటున్నారన్నారు. తిరుపతిలో పోలీసులు తమ స్థాయిని తగ్గించుకునేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి భూమి పూజ. 30 ఏళ్ల బొజ్జల పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తే 2 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తారని సవాల్. అమ్మపాలెంలో పలు ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఇంటి ముందుకే పాలన వచ్చిందనే ఎమ్మెల్యే. ఏర్పేడు మండలం మేల్రపాక దళితవాడలో పర్యటించిన శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి. శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ నాగేశ్వరరావు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ అధికారులతో సమీక్ష. నిర్వహణపై అఖిలపక్ష పార్టీలతో సమావేశమైన శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి. ఓటర్ లిస్టులో లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచన. ఇవి ఇప్పటివరకున్న వీటు న్యూస్. నమస్తే.